నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. ఈ వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లోని సోయా మరియు వరి పంటలు పూర్తిగా నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రెవెన్యూ అధికారులు ట్రాక్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తహసీల్దార్ పవన్ చంద్ర హెచ్చరించారు. గోదావరి నదిలో ఎవరు స్నానాలు చేయరాదని, తీర ప్రాంతాల్లోకి వెళ్లరాదని ఆయన భక్తులకు సూచించారు. నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నది ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముఖ్యంగా గోదావరిలో గంట గంటకైతే ఉధృతి పెరుగుతూ ఉంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి నది పెరుగుతున్న నేపథ్యంలో బాసర పరిసర ప్రాంతాల్లో మాత్రం బాసర స్నానాల ఘాటు వద్ద గోదావరి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి పరిసర ప్రాంత ప్రజలను అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కూడా హెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎవరు కూడా గోదావరి పరిసరాల ప్రాంతాలకు వెళ్ళవద్దు, ఎవరు కూడా స్నానాలకు వెళ్ళవద్దు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా గోదావరి శివాలయం నుండి జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్లే దారిలో అటు కూడా నీటి మునిగిన నేపథ్యంలో అటు నుంచి కూడా రహదారులను అయితే అధికారులు మూసివేయడం జరిగింది. ముఖ్యంగా కౌట, సాలపూర్, కిరుగులు గ్రామాలకు బాసర మండల కేంద్రం నుంచి రాకపోకలు ఉంటాయి. రాకపోకలు కూడా నిలిపివేయడం జరిగింది. ముఖ్యంగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులు గోదావరిలో స్నానాలు ఆచరించిన తర్వాత అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి స్నానాలు ఎవరు వెళ్ళకూడదు అని చెప్పేసి అయితే హెచ్చరిక బోర్డు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస్. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున భక్తులు కూడా ఎవరు కూడా గోదావరి నది తీర ప్రాంతానికి వెళ్ళకూడదు. అదేవిధంగా గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ప్రజలు ఉన్నారో అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఏదైతే గోదావరి నది నీటి మట్టం పెరుగుతున్నది, అంటే మహారాష్ట్రలో వర్షాలు ఎక్కువ, అదేవిధంగా మన తెలంగాణలో కూడా వర్షాలు ఎక్కువ పడడం వల్ల గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఉన్న సమాచారము మాకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ